guys, welcome back to my channel. ఇవాళ ఒక్క రోజులో మనం ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం. స్విగ్గీలోని 1 డేలో 1000 రూపాయలు సంపాదించగలం లేదా చూసేద్దాం పదండి. సో గాయ్స్, ఇదే మనం అవుట్ఫిట్. స్విగ్గీలో మనకు అన్నీ వచ్చింది, బండి కూడా వచ్చింది, ఐడి ఉంది, అన్నీ ఉన్నాయి. ఇవాళ చూసేద్దాం పదండి. ఫస్ట్ ఆర్డర్ వచ్చింది, లెట్స్ మూవ్. ఫాస్ట్లీ ఆర్డర్ నిబా పైన వచ్చింది, పైన వచ్చింది ఆర్డర్. థ్యాంక్ యూ బాయ్. పెట్రోల్ కోసం 5 నిమిషాల నుంచి అంటే పెట్రోల్ వేసాడు. దాని తర్వాత బయలుదేరిపోవడం కస్టమర్ లొకేషన్కి. ఫస్ట్ ఆర్డర్ అయితే ఇచ్చాం కంప్లీట్గా. 3 కిలోమీటర్లకి 40 రూపాయలు వచ్చింది. ఇంకో ఆర్డర్ పడ్డది, వెళ్దాం పదండి. ఈ రోడ్లో ఎప్పుడు వచ్చినా ఇలాగే గేట్ వేసేస్తూ ఉంటాడు. ఇట్లా రాబుద్ది అయితే మరి ఎట్ చేస్తాను, తప్పదు. ఎందుకంటే రెస్టారెంట్ అటు సైడ్ ఉంది కాబట్టి చుట్టూ తిరిగి వెళ్ళాం కాబట్టి వెయిట్ చేయాలి. ఒకవేళ వెయిట్ ఎక్కువ ఒకవేళ ఆర్డర్ కొంచెం లేట్ అయిందనుకో క్యాన్సిల్ అయిపోద్ది. ఆర్డర్ క్యాన్సిల్ అవ్వకుండా చూసుకోవాలి. అట్లనే అక్కడ తెచ్చాను కానీ ఎక్కడ వంగట్లేదు. ఇది ఉండిపోయిన అడిగిన మధ్యన. A few moments later. ఆర్డర్ క్యాన్సిల్ అయిపోద్ది అనుకుని ఆ బొక్కలు తెచ్చాను. ఈ బొక్కలు ఉండిపోయాను. ట్రైన్ వచ్చింది, అలా ఉండిపోయాను. ఎందుకు రాదు చూడు, చెయ్యలు మాసిపోనే బయటికి రాలేకపోయినా. అలా కాసి రెస్టారెంట్ ఫోన్ చేస్తే ఏం లేదు, బేగి వెళ్ళిపోవాలి రెస్టారెంట్ కాడికి, లేకపోతే ఆర్డర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇవ్వాల్సి వచ్చింది ఎందుకంటే అక్కడ అనిపిస్తుంది నాకు కింద దూరినప్పుడు. అయినా రాలేకపోయాము. ఏదండి సెట్ చూడండి, మీకు సెట్ చూపిస్తాను, క్లియర్ అని చూపిస్తాను. అంటే నాకు అవ్వదు. సెకండ్ ఆర్డర్కి దోలు దిగిపోతుంది. ఇంకా చూపిస్తున్నాను, పికప్ చేస్తాను. కస్టమర్ లొకేషన్కి వెళ్ళాలి. ఇక్కడ ఒక స్విగ్గీ అని ఉన్నాడు. ఎలా చేస్తాను ఏంటనే ఒక్క ఆ మాటలో కలుగుతుంది. అనే ఇంత అందులో ఎలా చేస్తున్నావు అనియా? తప్పదు బ్రో, పరిస్థితులు బాగాలేదు. 4 ఆర్డర్లు ఇచ్చాను ఇప్పటికి, 4 తీరిపింది. ఫస్ట్ ఆర్డర్ పర్లేదు అనిపించింది. సెకండ్ ఆర్డర్ మాత్రం చాలా దోలు తీరిపింది. ఆ ట్రైన్ మధ్య ఉండిపోయాను. దాని తర్వాత మాసిపోయింది. ఆర్డర్ అక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. భయం వేసి స్పీడ్కి వెళ్ళాను. అది ఇచ్చిన తర్వాత కస్టమర్ లేట్ అయింది ఎందుకన్నా వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసరికి టైం అయిపోయింది. అదంతా అయిన తర్వాత మళ్ళీ మల్టీ ఆర్డర్ పడుతుంది. అది వెళ్ళి ఇచ్చేసి వచ్చాను. చాలా ఇందాక 35 డిగ్రీస్ ఉండేది, ఇప్పుడు 37 డిగ్రీస్ ఉంది. అర్జెంటుగా నిమ్మకాయలు వెళ్ళి తాగేయాల. ఈ ఆర్డర్ ఎలాగొచ్చిందంటే, ఇది యాప్లో రాలేదు. ఇది నేను డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఒక రెస్టారెంట్ ఫోన్ చేసి మా పర్సనల్ ఆర్డర్ ఉంది, అది మీకు ఇస్తే మీకు 50 రూపీస్ ఇస్తాను అన్నాడు. అందుకే ఇది డెలివరీ చేయడానికి వచ్చాను. ఇప్పుడు కస్టమర్ కాల్ చేసి ఈ ఆర్డర్ డెలివరీ చేస్తాం. మళ్ళీ ఇంకో ఆర్డర్లో మళ్ళీ చెప్తాం. ఇంటికి వచ్చాను. ఎండ 38 డిగ్రీస్ ఉంది. బుర్ర పాడైపోయింది. నిమ్మకాయ రసం తాగినా ఏం ఉపయోగం లేదు, పండిపోయింది. ఇప్పటికి 5 ఆర్డర్లు ఇచ్చాను. 5 ఆర్డర్లకి ఫస్ట్ ఆర్డర్కి ఒక 40, సెకండ్ ఆర్డర్కి 30, దాని తర్వాత ఇంకో 50, ఫోర్త్ ఆర్డర్కి ఒక 60, దాని తర్వాత 50 ఇది రెస్టారెంట్ పర్సనల్ ఆర్డర్ 50. మొత్తం ఎంత అయింది? మొత్తం 2:30 అయింది. ఆఫ్టర్నూన్ మరి చేయలేను అనుకుంటా. ఇప్పుడే తినేసానండి. ఆర్డర్ పడిపోయింది తిన్నప్పుడు. ఇదో వెళ్ళాలి రెస్టారెంట్కి అర్జెంటుగా. టైం అయిపోయింది, లేట్ అయిపోతుంది. రెస్టారెంట్కి వెళ్ళి చేద్దాం. ఈ హోటల్లో పార్సల్ వచ్చింది. ఇక్కడ మనం పికప్ చేసుకొని కస్టమర్ లొకేషన్కి వెళ్ళి రిసీవ్ చేసుకుందాం పదండి. ఈ ఆర్డర్ ఇప్పుడు రైల్వే స్టేషన్లో పడ్డది. ఈ ఆర్డర్ మనం ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్దాం పదండి. ఇదే మా రైల్వే స్టేషను. ఇది థర్డ్ లాంగెస్ట్ ప్లాట్ఫామ్ ఉంటుంది. ఇక్కడ చాలా లాంగ్, ఎక్కువ. ఇదే మా రైల్వే స్టేషను. నైట్ అయితే ఇంకా బాగుంటుంది. కన్స్ట్రక్షన్ నడుస్తుంది. కస్టమర్కి ఫోన్ చేసి ఆర్డర్ ఇచ్చేద్దాం.
మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు 7 ఆర్డర్స్ కొట్టాను. 7 ఆర్డర్స్కి 300 వచ్చింది. ఇప్పుడు ఆన్ చేస్తాను. ఇప్పుడు 6 అవుతుంది. 6 o'clockకి నేను ఇప్పుడు డ్యూటీ ఆన్ చేస్తాను. చూద్దాం ఫస్ట్ ఆర్డర్ వస్తుందో లేదో. ఇప్పుడు ఈవినింగ్ పూట ఒక ఆర్డర్ పడింది. 8వ ఆర్డరు. అది ఏంచో 7 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ కొత్తపేట అంటే 7 కిలోమీటర్స్ ఉంటుంది. 77 రూపీస్ ఇచ్చాడు. రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తీసుకుని సుమ్ బ్రో. అలాగే 8వ ఆర్డర్ ఇచ్చి వచ్చాను. దొరకొచ్చింది వర్షం. కరెంట్ తీసిన మా ఇంట్లోనే లైట్ వేసుకొని చేయాల్సి వస్తుంది వీడియో. ఏంటి వర్షంలో కూడా చేయాల్సి వస్తుంది. అల్లారేంచో దొరకొచ్చింది ఎండతోనే. ఇప్పుడేంచో వర్షంతో దొరకొడేస్తుంది. డెలివరీ బాయ్ కష్టాలు అంటే మరి ఎలాగే ఉంటాయేమో. ఇంకా చూపిస్తూనే ఉంటాను, మీరు చూసేయండి. ఫుల్ మబ్బులు కమ్మేశాయి గాయస్. మెరుపులు ఉరుములు. ఏంటి ఈ సిచ్యువేషన్లోనే చెయ్యాలంటే కష్టంగా ఉంది. నా అక్కడైతే రెయిన్ కోట్ లేదు. ఇప్పుడు ఎలాగ ముచ్చేసుకుని వెళ్ళిపోయి డౌట్ పడుతుంది. పడుతున్నాయి ఒక్కొక్క రాయిల్లా పడుతున్నాయి ఐస్ గట్లు. ఇంత భయంకరం వర్షంలోనే ఇలా పడుతున్నాయి. సౌండ్లు చూసారు ఎలాగొస్తున్నాయో చూడండి. రాళ్ళు లాగా ఉన్నాయి ఒక్కొక్కటి. సరే గైస్, నేను ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తున్నాను. ఆ ఆర్డర్ ఇచ్చి చేస్తాను. ఎందుకంటే మొబైల్ తడిసిపోతే వీడియో అవ్వదు. నాకైతే వర్షం దొల్లగొచ్చింది. రాయిల్లా పడేమో ఒక్కొక్కటి తల మీద కంటే ఆడింది. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు. ఊరుకోవాలడు నేను వెళ్ళిపోతా. వర్షం తగ్గిపోయింది. ఇలా ఇది వేసాడు 8 కిలోమీటర్లు 6 రూపాయలు. 8 కిలోమీటర్లు 6 రూపాయలు వేసాడు. చేస్తాం, వెళ్ళాలా తప్పదు. సరే, కస్టమర్ లొకేషన్కి వెళ్దాం పదండి. ఫైనల్ కస్టమర్ లొకేషన్కి వస్తే కస్టమర్ ఫోన్ ఎత్తట్లేదు. ఏది బాధ. ఇప్పుడు ఇచ్చిన కస్టమరు లొకేషన్ ఒక దగ్గర ఉంది. ఆడించో ఆవిడికి పిలిచిలాగా అడ్డొచ్చి వెనక్కొచ్చి ముందుకొచ్చి అంత వచ్చాను. సో గైస్, టైం ఏంచో 10:45 అవుతుంది. ఇప్పుడే 2 ఆర్డర్లు ఇచ్చి వచ్చాం. మరి ఆర్డర్లు రావనుకుంటున్నా. మరి వస్తుందో రాదో తెలీదు. ఒకవేళ వస్తే ఓకే, రెడీ అయిపోయాం ఫుల్గా. సరే, ఎంత వచ్చిందో ఎంత రాలేదో రేపు తెల్లారి మార్నింగ్ చెప్తాను. ఓకేనా, బాయ్, గుడ్ నైట్. గుడ్ మార్నింగ్ గాయ్స్. నిన్న ఎంత వచ్చింది తెలుసా మీకు? చెప్తాను చూడండి. నిన్న 650 వచ్చింది 10 ఆర్డర్లకి. 1000 రూపాయలకి అయితే రీచ్ అవ్వలేకపోయాం కానీ ఓకే, 650 బెటర్. 6 పాస్ మార్క్స్. అదంతా కాదు కానీ ఈజీ అయితే కాదు స్విగ్గీ జాబు. కొంతమంది అంటారు మీకే ఎట్రా ఇక్కడ వెళ్ళి బండి మీద వెళ్తారు, ఫుడ్ తీసుకుని కస్టమర్కి ఇస్తారు అంటారు. అలా అయితే కాదు. నిన్నైతే ఎండాకాలం అంటే నేను చెప్తాను చూడండి. ఎండాకాలం మధ్యాహ్నం దోలు తీర్చేద్ది, చలికాలం సాయంత్రం దోలు తీర్చేద్ది, వర్షాకాలం రోజంతా దోలు తీర్చేది. కానీ ఈ వీడియో డెడికేట్ చేస్తున్నాము ఆల్ స్విగ్గీ బాయ్స్కి ఉన్న అండ్ డెలివరీ పార్ట్నర్స్కి, జియో మార్ట్ అవని ఏదైనా అందరికీ. ఇలాంటి వీడియోలు వస్తుంటే డిఫరెంట్ కంటెంట్స్తో వస్తుంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బాయ్.